Hello, my dear students. This is one more problem on groups. That is problem. Show that the set capital G, the set capital G is equal to set of matrix A 2 by 2 square matrix such that A not equals to 0, comma A belongs to real number is a group with respect to with respect to with respect to multiplication of with respect to multiplication of matrices of matrices. Is it abelian? Is it abelian? Is it abelian? Solution. ఇక్కడ క్వశ్చన్లో షో దట్ ఒక సెట్ ఇచ్చాడు. జీ అనే సెట్లో ఒక మ్యాట్రిక్స్ ఇచ్చాడు. ఏ అంటే 2 by 2 స్క్వేర్ మ్యాట్రిక్స్. ఆల్ ద ఎంట్రీస్ ఆర్ సేమ్. అంటే ఏ నాట్ ఈక్వల్స్ టు 0, ఆల్ రియల్ నంబర్స్. అది ఆ జీ అనే ఒక నాన్ ఎంటీ సెట్ అనేది గ్రూప్ అవుతుందా లేదా వెరిఫై చేయమన్నాడు. విత్ రెస్పెక్ట్ టు మల్టిప్లికేషన్ యూస్ చేసుకోవాలి. అండ్ అలాగే గ్రూప్తో పాటు ఎబిలియన్ కూడా అవుతుందా లేదా వెరిఫై చేసుకోవాలి. అంటే గ్రూప్ అంటేనేమో మనకి 4 కండిషన్స్ ప్రూవ్ చేయాలి. 4 కండిషన్స్ ప్రూవ్ చేయాలంటే మీరు ఏది తీసుకున్నా మ్యాట్రిసెస్ తీసుకొని గ్రూప్ అని చెప్పాలి. అట్లాగే లాస్ట్ కండిషన్ ఎబిలియన్ అంటే ఎక్స్ట్రా వన్ మోర్ కండిషన్, దట్ ఈస్ ద కామిటేటివ్ ప్రాపర్టీ, అది కూడా చెప్పాలన్నమాట. రైట్, ఫస్ట్ మనకి ఏదైతే ఇచ్చారో అది తీసుకుందాము. గివెన్ దట్ capital G be a non-empty set, be a non-empty set. G అనేది ఒక నాన్ ఎంప్టీ సెట్. ఇప్పుడు నేను క్లోజర్ ప్రాపర్టీ యూస్ చేస్తున్నాను. ఫస్ట్ కండిషన్ క్లోజర్ ప్రాపర్టీ, క్లోజర్ లా ఆర్ క్లోజర్ యాక్సైన్, వాట్ ఎవర్ ఇట్ మే బి. క్లోజర్ లా అంటే ఏంటంటే ఒక రెండు జనరల్ కండిషన్ ఏంటిది, 2 ఎలిమెంట్స్ తీసుకుంటే వీ కెన్ మల్టిప్లై దిస్ 2 ఎలిమెంట్స్, దెన్ వీ గెట్ రిజల్ట్ దట్ ఈజ్ ఆల్సో ఇన్ క్యాపిటల్ జీ. అంటే 2 ఎలిమెంట్స్ తీసుకుంటే వాటిని మల్టిప్లికేషన్ చేస్తే వచ్చే రిజల్ట్ కూడా అదే సెట్లో ఉండాలి. దట్ ఈస్ ద క్లోజర్ ప్రాపర్టీ. కానీ ఇక్కడ మనకి జీ అనే సెట్లో ఏమి ఇచ్చాడు, మ్యాట్రిసెస్ ఇచ్చాడు. కాబట్టి నేను ఇప్పుడు 2 మ్యాట్రిసెస్ తీసుకోవాలి. ఆ 2 మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తే తిరిగి వచ్చే రిజల్ట్ కూడా జీలో ఉండాలి. జీలో ఎలాగైతే మ్యాట్రిక్స్ ఉందో యాజ్ ఇట్ ఈస్గా అదే టైప్లో ఉండాలన్నమాట. అంటే ఆ మ్యాట్రిక్స్లో ఉన్న ఎంట్రీస్ అన్ని సేమ్ రావాలి. ఓకేనా? రైట్, నేను క్లోజర్ల పర్పస్ కోసం 2 మ్యాట్రిసెస్ తీసుకుంటున్నాను. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు సేమ్ తీసుకోవాలి కదా, ఏ ఏ ఏ ఏ. ఓకేనా? అలాగే ఒక మ్యాట్రిక్స్ ఇది. అండ్ ఇంకొకటి తీసుకోవాలి కదా, లెట్ బీటా అనుకుంటా. బీటా ఈజ్ ఈక్వల్ టు, ఈసారి ఏదో ఒకటి తీసుకోండి, బి తీసుకుందాం. బి 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 అండ్ బి తీసుకున్నాం కదా, బిలాంగ్స్ టు క్యాపిటల్ జీ. నౌ వీ కెన్ మల్టిప్లై. ఓకేనా? దెన్ ఆల్ఫా ఇంటూ బీటా ప్రోడక్ట్ అనమాట, దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ ఏ ఏ ఇంటూ బీటా అంటే బి 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 బి. ఆల్రెడీ మనకి మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ వచ్చు కదా, ఫస్ట్ రో ఇంటూ ఫస్ట్ కాలం, ఏ ఇంటూ ఏ ఇంటూ బి ఏబి, అలాగే ఏ ఇంటూ బి ఏబి అంటే 2ab 2ab 2ab
ఏబి, ఇక్కడ కూడా 2AB మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. సో దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు క్యాపిటల్. చూడండి, ఈ రెండు మ్యాట్రిసెస్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ కూడా సేమ్ వచ్చినాయి, 2AB 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 2AB. ఆ రెండు సేమే వచ్చాయి. అంటే ఆ మ్యాట్రిక్స్ అనేది జీలో యాజ్ ఇట్ ఈస్గా ఎట్లాగైతే ఉందో సేమ్ అలాంటి మ్యాట్రిక్సే వచ్చింది. కాబట్టి దేర్ఫోర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్, దేర్ఫోర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ matrix multiplication is a binary operation, in capital G. అలాగే రెండోది, ఇప్పుడు క్లోజర్ లాగా ఎలాగైతే ప్రూవ్ చేసామో మ్యాట్రిసెస్ని బేస్ చేసుకొని అసోసియేటివ్ కూడా అలాగే ప్రూవ్ అవుతుంది అని రాసేస్తే సరిపోతుంది. అసోసియేటివ్ లా, ఇప్పుడు దీనికి క్లియర్లీ అంటే ఆ క్లోజర్లో ప్రూవ్ చేసాం కాబట్టి సిమిలర్లీ అలాగే ఉంటుంది కాబట్టి క్లియర్లీ అని రాస్తే సరిపోతుంది. క్లియర్లీ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈస్ అసోసియేటివ్. ఓకేనా, డన్. ఇకపోతే మనకేంటిది, ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఐడెంటిటీ అండ్ ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అన్నమాట. థర్డ్ ప్రాపర్టీ, థర్డ్ వన్, existence of identity, existence of identity. ఐడెంటిటీ ప్రాపర్టీ చెప్పాలి అంటే, ఇప్పుడు సపోజ్ ఒక ఎలిమెంట్ తీసుకుంటే, ఒక మ్యాట్రిక్స్ తీసుకుంటే, ఆ మ్యాట్రిక్స్కి ఇంకొక మ్యాట్రిక్స్ని ఇంకొక మ్యాట్రిక్స్ని మల్టిప్లై చేస్తే వచ్చే రిజల్ట్ ఆ సేమ్ మ్యాట్రిక్స్ రావాలి. అట్లాంటి మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఇప్పుడు నేను ఒక మ్యాట్రిక్స్ తీసుకున్నాను. ఇప్పుడు ఆల్ఫా బీటా వాడేసాం కదా, ఇప్పుడు గామా అనుకుంటాను. గామా ఈజ్ ఈక్వల్ టు ఈ సేమ్ మ్యాట్రిక్స్ తీసుకోవాలి. ఐడెంటిటీ మ్యాట్రిక్స్ అంటే ఈ అని తీసుకున్నాను. బి ది ఐడెంటిటీ ఇన్ క్యాపిటల్ G. అయితే దెన్ ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి, ఆల్ఫాతో గామాని మల్టిప్లై చేయాలి. ఆల్ఫాతో గామాని మల్టిప్లై చేసిన దట్ ఈజ్ ఈక్వల్, లేదా గామాతో ఆల్ఫాని మల్టిప్లై చేసిన తిరిగి ఎవరు రావాలంటే ఆల్ఫా రావాలి. కామా ఫర్ ఆల్ ఆల్ఫా బిలాంగ్స్ టు క్యాపిటల్ G. ఓకేనా, ఇప్పుడు చూద్దాం, ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. అంటే ఆల్ఫా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా, గామా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఆల్ఫా. ఈ రెండిట్లో ఏది వచ్చినా పర్వాలేదు. కాబట్టి ఒకటి వెరిఫై చేసుకుందాం. నౌ ఒకటి తీసుకోండి, ఏదో ఒకటి. ఆల్ఫా ఇంటూ గామా దట్ ఈజ్ ఈక్వల్ టు, ఆల్ఫా అంటే ఎంత, ఆల్ఫా అంటే మనం ఏ ఏ ఏ ఏ అని తీసుకున్నాం కదా, ఇంటూ గామా. గామా అంటే ఈ ఈ ఈ ఐడెంటిటీ ఎలిమెంట్స్, ఇదొకటి. బై మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే ఏమొస్తుంది, ఏ ఇంటూ ఏ అంటే ఏనే, అంటే ఏ ఏ ఏ ఏ రెండు మొత్తం సేమే వచ్చినాయి అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏమొచ్చింది అంటే రెండు సేమే వచ్చినాయి కదా. అలాగే ఏఈ ఏఈ కదా, 2AE ప్లస్ ఏఈ 2AE వస్తుంది. ఏఈ రాదు ఇక్కడ, 2AE వచ్చింది అనమాట. అలాగే 2AE, అలాగే 2AE, అలాగే 2AE ఇలా వస్తుంది. 2AE అండ్ 2AE అన్ని సేమ్ వచ్చింది కదా. దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఇంటూ ఈ 2AE అని వచ్చింది అనమాట. అంటే దట్ ఈజ్ ఈక్వల్ టు ఏం రావాలి నాకు, 2AE ఇట్లా కాకుండా ఒక్క నిమిషం,
రైట్. నౌ ఏం తీసుకుందాం అంటే ఆల్ఫా ఇంటూ గామా ఈజ్ ఈక్వల్ టు ఎవరు రావాలి? ఆల్ఫా రావాలి. అంతే కదా! దట్ ఇంప్లాయిస్ ఆల్ఫా అంటే మనం పైన ఏ ఏ ఏ ఏ తీసుకున్నాం. అలాగే ఇంటూ గామా అంటే ఈ కదా, ఈ ఈ ఈ ఈ తీసుకున్నాం. దట్ ఈజ్ ఈక్వల్ టు అగైన్ ఆల్ఫా రావాలి కదా, ఆల్ఫా అంటే ఏ ఏ ఏ ఇది రావాలి. ఓకేనా? దట్ ఇంప్లాయిస్ మల్టిప్లై చేస్తే ఇది 2AE రావాలి. 2AE వచ్చింది. ఇది కూడా 2AE 2AE దట్ ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ ఏ ఏ. ఓకేనా? దట్ ఇంప్లాయిస్ అన్ని సేమే కాబట్టి 2 matrices ఆర్ ఈక్వల్ కాబట్టి ఎలిమెంట్స్ ఆర్ ఆల్సో ఈక్వల్ చేసుకుంటాను. 2AE ఈజ్ ఈక్వల్ టు ఏదైనా ఒకటి తీసుకోండి ఏ. 2AE ఈజ్ ఈక్వల్ టు ఈక్వల్ అయితే ఇటువైపు ఏ క్యాన్సిల్ అయితే 2E ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. దట్ ఇంప్లైస్ ఐడెంటిటీ ఎలిమెంట్ ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2. ఈ ఈజ్ ఈక్వల్ టు 1/2 వచ్చిందనమాట. అంటే therefore E is equal to identity element మనకి ఎంత వచ్చింది? 1/2 వచ్చింది కాబట్టి E is equal to therefore gamma is equal to therefore gamma is equal to E E E E కదా మనకి, దట్ ఈజ్ ఈక్వల్ టు E అంటే 1/2 1/2 1/2 అండ్ 1/2 ఇది వచ్చిందన్నమాట. దేర్ ఈజ్ ఆల్సో సేమ్ వచ్చినాయి కదా, సేమ్ బిలాంగ్స్ టు G అనమాట. ఈజ్ ద G ఈజ్ ద ఐడెంటిటీ in capital G. ఓకేనా? సో దిస్ ఈస్ ద ఐడెంటిటీ ఎలిమెంట్. అండ్ ఫోర్త్ వన్, existence of inverse. ఎగ్జిస్టెన్స్ ఆఫ్ ఇన్వర్స్ అంటే ఏదన్నా ఒకటి. ఇప్పుడు ఆల్ఫా అనే ఒక మ్యాట్రిక్స్ తీసుకొని ఆ మ్యాట్రిక్స్ని ఏదో ఒక మ్యాట్రిక్స్తో మల్టిప్లై చేస్తే రిజల్ట్ ఎవరు రావాలి అంటే మీకు పైన ఐడెంటిటీ ఎలిమెంట్ ఎవరైతే వచ్చారో వాళ్ళు రావాలి. ఓకేనా? ఇప్పుడు లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ ఏ ఏ. దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు G కదా, బిలాంగ్స్ టు Gలో ఉంది. ఫుల్ స్టాప్. ఇఫ్ బీటా అనే దాన్ని నేను తీసుకుంటానంటే ఒక సమ్ బి సంథింగ్ తీసుకుందాం. లెట్ బీటా ఈజ్ ఈక్వల్ టు అదే స్టార్టింగ్లో అదే మనం తీసుకుంది బి 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 బి. ఓకే, దిస్ ఈజ్ ఆల్సో 2/2 మ్యాట్రిక్స్. ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఎవరికి ఇన్వర్స్ ఇది? ఆల్ఫాకి. అయితే దెన్ ఆల్ఫా ఇంటూ ఇన్వర్స్ ఎలిమెంట్ ఈజ్ ఈక్వల్ టు, లేదా ఇన్వర్స్ ఎలిమెంట్ ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఐడెంటిటీ ఎలిమెంట్. మీకు పైన ఐడెంటిటీ వచ్చింది కదా, ఐడెంటిటీ ఎలిమెంట్ని గామా అనుకున్నాం కదా మనం, అంటే గామా రావాలి. ఈ రెండిట్లో ఏదో ఒకటి రావాలి. సో ఇప్పుడు ఇది ఈజ్ ఈక్వల్ టు గామా, లేదా బీటా ఇంటూ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు గామా. ఓకేనా? ఏదన్నా తీసుకోవచ్చు అనమాట. నౌ ఈ రెండిట్లో నుంచి ఏదో ఒకటి తీసుకుందాము. నౌ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు గామా తీసుకుంటాం. దట్ ఇంప్లాయిస్ ఆల్ఫా అంటే ఎంత మనకు తెలుసు కదా, ఏ ఏ ఏ 2/2 సేమ్ మ్యాట్రిక్స్, 2/2 మ్యాట్రిక్స్. ఏ ఏ ఏ ఇంటూ బీటా అని మనం ఏమనుకున్నాము, బి 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 బి. ఓకేనా? దట్ ఈజ్ ఈక్వల్ టు గామా. గామా అంటే మనకి పైన ఎంత వచ్చింది? 1/2 1/2 వచ్చింది కదా, 1/2 1/2 1/2 1/2. ఓకేనా? దట్ ఇంప్లాయిస్ ఏ ఇంటూ బి
ప్లస్ ఏ ఇంటూ బి. ఏ అంటే ఏబి ప్లస్ ఏబి అంటే 2ab మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. 2ab 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 that is equal to 1 by 2 1 by 2 1 by 2 1 by 2. That implies అన్నీ ఈక్వలే కాబట్టి ఒక ఎలిమెంట్ని ఈక్వల్ తీసుకున్నాను. 2ab ఈజ్ ఈక్వల్ టు 1/2. నాకు కావాల్సింది ఎవరు? ఇన్వర్స్ ఎలిమెంట్ కాబట్టి బి కావాలి. ఓకేనా? అప్పుడు ఏమవుతుంది? 4ab ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది కదా. 4ab క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తే 4ab ఈజ్ ఈక్వల్ టు 1 అవుతుంది. నాకు కావాల్సింది బి కాబట్టి అప్పుడు బి ఈజ్ ఈక్వల్ టు 1/4a. 1/4a అంటే దేర్ ఫోర్ బీటా కదా, బీటాని ఇన్వర్స్ అనుకున్నాం కదా, బీటా ఈజ్ ఈక్వల్ టు బి 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 బి. మరి బి వాల్యూ సబ్స్టిట్యూట్ చేసేయాలి కదా. బి అంటే 1/4a 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 అండ్ 1/4a. దిస్ ఈజ్ ఆల్సో బిలాంగ్స్ టు జీ అనమాట. అంటే సేమ్ మ్యాట్రిక్స్ వచ్చింది కదా, బిలాంగ్స్ టు జీ ఈజ్ ద ఇన్వర్స్ ఆఫ్ ఆల్ఫా. ఆల్ఫాకి ఇన్వర్స్ ఇన్ క్యాపిటల్ జీ. ఓకేనా? అండ్ నెక్స్ట్ దెర్ఫోర్ ఇదేమైపోయింది ఇప్పుడు? దెర్ఫోర్ దస్ ఇక్కడ అండి, ఇక్కడ వరకు గ్రూప్ కండిషన్స్ అయిపోయినాయి. దస్ capital G is a group అక్కడ గ్రూప్ అయిపోయింది విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. విత్ రెస్పెక్ట్ టు మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్. ఓకేనా? ఇక వరకు గ్రూప్ అయిపోయింది. ఇప్పుడు ఎబిలియన్ అవుతుందా లేదో కూడా చెప్పమన్నాడు కదా వాడు. ఇప్పుడు క్వశ్చన్లో గ్రూప్ అంటే గ్రూప్ వరకు చెప్తే సరిపోతుంది. వాడు క్వశ్చన్లో ఎబిలియన్ కూడా అవుతుందా, ఈజ్ ఇట్ అన్ ఎబిలియన్ అన్నాడు. ఎబిలియన్ కండిషన్ అంటే ఏంటి? కాంపిటేటివ్లా. కాంపిటేటివ్ లా. దీన్ని కూడా వెరిఫై చేద్దాం. కాంపిటేటివ్ లా అంటే ఏంటి? ఇప్పుడు ఆల్ఫా బీటాని ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఆల్ఫా అనమాట. లెట్ ఆల్ఫా ఈజ్ ఈక్వల్ టు ఏ ఏ ఏ ఏ కామా బీటా ఈజ్ ఈక్వల్ టు బి బి సేమ్ మ్యాట్రిక్సెస్ బిలాంగ్స్ టు క్యాపిటల్ G. దెన్ ఆల్ఫా ఇంటూ బీటా నేనేం ప్రూవ్ చేయాలి? బీటా ఇంటూ ఆల్ఫా చెప్పాలి. ఏ ఏ ఏ ఏ ఇంటూ బీటా అంటే బి 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 దట్ ఈజ్ ఈక్వల్ టు. ఇప్పుడు నేను 2ab రాసుకోవచ్చు కదా. 2ab అని మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ చేస్తే 2ab 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 ఇది వచ్చిందన్నమాట. అంటే ఇప్పుడు నేను ఆల్ఫా ఇంటూ బీటా చేస్తే ఇది వచ్చింది. అలాగే బీటా ఇంటూ ఆల్ఫా చేస్తే ఎంత వస్తుంది? బి 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 ఇంటూ ఆల్ఫా చేస్తే ఏ ఏ ఏ ఏ. దీన్ని మల్టిప్లికేషన్ చేసినా కూడా ఇదే వస్తుంది చూడండి. 2ab 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 అండ్ 2ab అంటే రెండు సేమ్ వచ్చినాయి కదా. అంటే దేర్ ఫోర్ ఏం కండిషన్ అయింది అది? ఇక్కడ దేర్ ఫోర్ ఆల్ఫా ఇంటూ బీటా ఈజ్ ఈక్వల్ టు బీటా ఇంటూ ఆల్ఫా అనే కండిషన్ సాటిస్ఫై అయిపోయింది కాబట్టి దేర్ ఫోర్ మ్యాట్రిక్స్ మల్టిప్లికేషన్ ఈజ్ కాంపిటేటివ్ ఇన్ G.
therefore matrix multiplication is commutative in capital G. Therefore, capital G is an abelian group. An abelian group, hence solved. సో ఇలా ఏ ప్రాబ్లం ఇచ్చినా కూడా మనం ఏం చేయాలి, గ్రూప్ అయితే 4 కండిషన్లు చెప్పాలి, ఎబిలియన్ గ్రూప్ అయితే మాత్రం 5 కండిషన్స్ ప్రూవ్ చేసుకుంటూ ఉండాలన్నమాట. సో ఇట్లా ఏ మ్యాట్రిక్స్ ఇచ్చినా కూడా ఇదే ప్రొసీజర్లో మనం ప్రూవ్ చేసుకోవాలి. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.